వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. లూటీ చేస్తున్న రామారావుని వెంటనే ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న రామారావుని వెంటనే వర్ధిల్లాలి సిఐటియు, నశించాలి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ వెంటనే రామారావుని వెంటనే వర్ధిల్లాలి సిఐటియు. రామారావుని బదిలీ చేసేంత వరకు పోరాడతాం. రామారావుని ఇక్కడి నుండి బదిలీ చేసేంత వరకు మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు జీవో నెంబర్ 36 ప్రకారం 24,500 రూపాయలు ఇచ్చే వరకు, చెత్త వాహనాల డ్రైవర్లకు 24,500 రూపాయలు ఇచ్చే వరకు వర్ధిల్లాలి సిఐటియు. బదిలీ చేయాలి. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న రామారావుని వెంటనే, ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుని వెంటనే, సిమెంగ్లం లాగా తయారైపోయిన రామారావుని వెంటనే, సిమెంగ్లం లాగా తయారైపోయిన రామారావుని వెంటనే, అవినీతి అక్రమాల రామారావుని వెంటనే వర్ధిల్లాలి సిఐటియు. సోదరి సోదరులారా, నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. మున్సిపల్ కార్మికులు గత 50 రోజుల నుండి వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరముల నుండి వెంకటగిరిలో తిష్ట వేసి ఉన్న రామారావుని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఈ 50 రోజుల నుంచి నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అలాగే చెత్త వాహనాల డ్రైవర్లకు జీవో నెంబర్ 36 ప్రకారం 24,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క దీక్షలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రమంతా 24,500 రూపాయలు ఇస్తామన్నారు. ఈ జీవో ప్రకారం వెంకటగిరిలో మాత్రమే అమలు జరగడం లేదు. కాబట్టి జీవో నెంబర్ 36 ని వెంటనే అమలు చేసి చెత్త వాహనాల డ్రైవర్లకు 24,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క దీక్షలు జరుగుతూ ఉన్నాయి గత 50 రోజుల నుండి. అలాగే కరోనా సమయం నుండి డైలీ వేజెస్ పద్ధతిన అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. వారిని అందరినీ కూడా హాఫ్ కాస్ట్లోకి ఎక్కించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత 50 రోజుల నుండి నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అలాగే పనిముట్లు ఇవ్వాలని హాఫ్ కాస్ట్ సిబ్బంది, అలాగే డైలీ వేజెస్ సిబ్బంది, అలాగే పర్మనెంట్ సిబ్బంది వీళ్ళందరూ కూడా సేఫ్టీ పరికరాలు, సబ్బులు, నూనెలు, చెప్పులు, టవల్స్, యూనిఫామ్ బట్టలు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత 50 రోజుల నుండి నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంతవరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి. ఒక డైలీ వేజెస్ కార్మికులకి పెండింగ్ జీతాలు చెల్లించారు తప్ప మిగిలినటువంటి ఏ సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు. కాబట్టి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అక్రమాల రామారావుని, ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి రామారావుని, యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నటువంటి రామారావుని, మహిళల్ని వేధిస్తున్న రామారావుని, కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న రామారావుని వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి ఈయన రామారావు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు దళితులు, గిరిజనులు, వెనుకబడినటువంటి తరగతుల వారు. ఈ దళిత గిరిజనుల్ని రామారావు నిత్యం వేధింపులకు గురి చేస్తూనే ఉన్నాడు. గతంలో మేము 2-3 దఫాలుగా పోలీస్ కేసు కూడా పెట్టినాం రామారావు మీద. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి ఇతను తుల వివక్షతో చూస్తున్నాడు, దళితులని చులకనగా చూస్తున్నాడు. కాబట్టి ఇతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి గతంలో 2 దఫాలుగా పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నాం, విన్నవించున్నాం. కానీ కొంతమంది పెద్ద మనుషులు వచ్చి రాజీ చేసుకుని ఇక మీదటి ఇలాంటి జరగమని చెప్పినందువల్ల ఆగినటువంటి పరిస్థితి. కాబట్టి మళ్ళీ అదే బాటలో, అదే ప్రయాణంలో ఈ యొక్క రామారావు గారు ఉన్నారు. దళిత కార్మికుల్ని, దళిత మహిళల్ని